హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మటన్ కర్రీ ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. అదేవిధంగా ఒక 4 ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా సన్నగా తరుక్కుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుందండి. అదేవిధంగా ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను నార్మల్గా అయితే నార్మల్ కళాయిలోనే వండుతానండి. ఇలా కుక్కర్ ఎప్పుడు వాడను. కాకపోతే పిల్లలు లంచ్కి వచ్చే టైం అయిపోయింది, ఎక్కువ టైం లేక నేను ఇలా కుక్కర్లో పెట్టేస్తున్నానండి. జనరల్గా అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని నార్మల్ కళాయిలోనే వండుతానండి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసి కొంచెం ఇలా కలుపుకోండి. చూసారా, మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగాయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందామండి. మటన్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మటన్ని. మటన్లోంచి నీరు రిలీజ్ అవుతుంది చూసారా. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. చూసారా, మటన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి అది అలా ఇంకడం స్టార్ట్ అయింది. మనకి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. అలాగా ఈ స్టేజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. మటన్లో వాటర్ ఇంకిపోయిన తర్వాతనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వాటర్ ఉండగా వేసామంటే మనకి ఫ్లేవర్ పెద్దగా ఉండదండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా, కొబ్బరి, కాజు, గసగసాలు, అదేవిధంగా ఒక ఆనియన్, ఒక టమాటా మిక్సీ చేసి యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. అది కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. చూసారా, అవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగ్గ కారం యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. మనకి మటన్ రెడీ అయిపోతుంది, చక్కగా కుక్ అయిపోతుందండి. 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడితే కొద్దిగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.